నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అండి. మెగా ఫ్యామిలీని కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్పై ఫైర్ అవుతున్నారు కదా. అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? గత కొన్ని నెలల నుంచో లేకపోతే కొన్ని రోజుల నుంచి అనుకోవచ్చు, ట్విట్టర్లో జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో అది నిజానికి వాస్తవమా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఎలక్షన్స్ ముందు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఎవరినో కలిశారు, దానివల్ల మనోడు కాదు పగోడు అని చెప్పి ట్వీట్ చేయడము, మళ్ళీ దాన్ని డిలీట్ చేయడము, దానికి తగ్గట్టుగా నిన్న వెళ్ళి మళ్ళీ నాగబాబు గారు ఏదో పెట్టడం. దీస్ ఆల్ థింగ్స్ ఏంటంటే మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఈ అభిమానులకి ఏంటంటే ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ డైరెక్ట్గా తాకినట్టు ఉంటాయి. ఎందుకంటే ద వే దే యూజ్ ద డైలాగ్స్, ఆ ప్రొనౌన్సియేషను ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి తాకినట్టే ఉన్నాయన్నమాట. ఐ టెల్ దట్ 3 డైలాగ్స్. నేను అది కొన్ని నోట్ చేసుకున్నాను బేసికల్గా. ఒకటి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎవడ్రా బాస్ ఎవడికి బాస్, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అది సినిమాలో ఏ సిచ్యువేషన్లో వస్తుందో సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, కానీ డైరెక్ట్గా సినిమా చూసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సినిమా నేను చూశాను కాబట్టి నాకు అది వాళ్ళకే తగిలిందా వాళ్ళకే తగులుద్దా అని నేను ఆలోచించను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. స్టార్టింగ్ సీన్లోనే ఉంటుంది ఆ సిచ్యువేషన్. కానీ కొంతమంది వీరాభిమానులు, మెగాస్టార్ని, మెగా ఫ్యామిలీని ఆరాధించే అభిమానులు వాళ్ళకే తగిలింది అని అంటున్నారు. అందులో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంటాను నేను బేసికల్గా. వాళ్ళు తీసుకున్నారంటే అల్లు అర్జున్ ఏం రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదు, డైలాగ్స్ రాసిన అతను కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదనమాట. కానీ జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్కి ఆ డైలాగ్ ఖచ్చితంగా యాప్ట్ అయ్యేలాగే పెట్టారని అనుకుంటారు జనాలు. మీరేమనుకుంటున్నారు? నా ఒపీనియన్ ప్రకారము నేను చెప్తున్నాను కదా, నేను తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను సినిమాలాగే చూశాను, కానీ ఇప్పుడు నేను ఒక విశ్లేషకుడుగా దీన్ని వాదించాలి అంటే నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది జనాలు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ఇతనికి సపోర్ట్గా మాట్లాడట్లేదు. కానీ కొంతమందికి హర్ట్ అయ్యే పదాలే అనమాట. ఎందుకంటే బాస్ అనే అంటాం. ఆ బాస్ అనే పదము అవతల పక్క మనిషి యూజ్ చేస్తాడు. ఆ సీన్ నేను చెప్పేస్తే మీకు ఆ డైలాగ్ ఎక్కడ యూజ్ అవుద్దో మీకు తెలియదు కాబట్టి, కొంతమంది చూడాలి, సినిమా చూస్తారు కాబట్టి, అవతల పక్క మనిషి వాడిన దానికి వీడు రిప్లై ఇస్తాడు, ఎవడికి రా బాస్, నేనే రా బాస్, నువ్వు తలకిందులుగా చూస్తే తెలియదు డైలాగ్ ఉంటుంది అనమాట. కానీ కరెక్ట్గా ఆ యూజ్ చేసిన ఫ్రేమ్ నీకు, నీ తమ్ముడికి, వాడి కొడుక్కి కూడా నేనే బాస్ అని యూజ్ చేయడం అనేది సినిమా పరంగా తీసుకుంటే ఎంజాయ్ చేసి క్లాప్స్ కొట్టచ్చు. ఫ్యాన్స్ పరంగా, అభిమానం పరంగా ఇప్పుడు కొంతమంది ప్రాణాలు ఇస్తారండి. అలాంటప్పుడు ఆబ్వియస్గా అవి హర్ట్ అవుతాయని కాబట్టి దానికని ఇంకొకటి డైరెక్ట్ ఏంటంటే పావలా పేరెంట్స్ వాటా గాడివి ఏంట్రా నీ మాట అని వినేది. అంటే ఆల్రెడీ ఒక ప్రముఖ ఆర్టిస్ట్ ఆ అవతల పక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ పావలా 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 అని మాటలు యూజ్ చేయడం గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. అదే డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పెట్టడం అనేది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఉంటుంది పావలా వాటా అని ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, దాన్నే కంటిన్యూ చేశాడు అనుకుందాం సినిమా పరంగా. కానీ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది, ఆల్రెడీ నిన్న ఆల్ ద బెస్ట్ అని ట్వీట్ చేశారు ఆయన. ఎవరైతే ఈ సో పొలిటీషియన్ని మనం మాట్లాడుతున్నాం, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బికాజ్ నేను అట్లా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి. కానీ జనాలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మా అన్ననే నువ్వు ఇంట్లో అది అంటావా, నువ్వు ఇంత డైలాగ్స్తో నువ్వు చెప్పాల్సిన పని ఏంటి, మైక్ ముందు ఒకలాగా మాట్లాడుతున్నావు, మైక్ వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నావు అన్నట్టుగా అంటున్నారనమాట. ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెదవుకి అని. ఇవన్నీ కూడా ఏమనిపిస్తాయి అంటే అల్లు అర్జున్ చెప్తారండి డైలాగ్స్. అల్లు అర్జున్తో ఫస్ట్ డైలాగ్ అల్లు అర్జున్ చెప్తాడు, నేనే బాస్ అది ఇది అని చెప్పి. మిగతా 2 డైలాగ్స్ ఫోన్లో అల్లు అర్జున్తో కాన్వర్సేషన్ ఒకటి ఉంటుంది, అవతల పక్కన వాడు చెప్తాడనమాట. ఇవన్నీ అదే చెప్తున్నాను కదా, సినిమాని మన సినిమాలాగా చూస్తే ఈ డైలాగ్స్ అక్కడితో మర్చిపోయి వచ్చేస్తాం. కానీ సినిమాని, ఆ పర్టికులర్ వ్యక్తిని ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళకి ఇవి గుండెలకు తాకుతాయి అన్నమాట. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నీకు అంత వాల్యూ ఇచ్చి నిన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళని నువ్వు నీ సినిమాలో తిట్టే రేంజ్కి ఎదిగిపోయావా అని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళ మనసులో నిజంగా అలా ఉండదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళవండి. ఇప్పుడు ఆయన సినిమా ఆయన తీసుకున్నాడు, ఆయనకి 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన ఫ్యామిలీ ఉంది, ఆయన బతుకుతాడు. వీళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి, ఈయనకి సినిమా రిలీజ్ అవుతుంది రేపు జనవరి 10వ తారీఖు గేమ్ చేంజర్, ఆయనకి ఆస్తులు ఉన్నాయి, ఆయనకి కూతురు పుట్టింది, ఆయనకి ఆయన ఫ్యామిలీ ఉంది. మధ్యలో ఈ పరస్పర భేదాల వల్ల ఏమైపోతుంది అంటే సినిమా అనేది చచ్చిపోతుంది. అది ఇంపార్టెంట్ కదా.
డైలాగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయి. ఇప్పుడు అట్లా అనుకుంటే బాలకృష్ణ గారి సినిమాలో చాలా నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ ఇంటి ముందుకు వస్తా అంటే అప్పుడు ఈ విభేదాలు లేవు కాబట్టి ఆ డైలాగులన్నీ జనాలు ఇప్పటికీ వాడతారు. ఓకే. మరి ఇప్పుడు ఇదే డైలాగులు నువ్వు సినిమా పరంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడితే ఇంకా రకం. అదే మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని మాట నేను విశ్లేషకుడుగానే చెప్తున్నానండి. పర్సనలీ ఐ టు హ్యావ్ సర్టెన్ ఆర్టిస్ట్, నాకు కూడా ఇన్స్పిరేషన్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ డైలాగులాగా తీసుకోండి. కానీ హర్ట్ అయ్యే విధానంలో జనాలు హర్ట్ అవుతారని తెలిసి కూడా నువ్వు ఎడిటింగ్ చేయలేనందుకు ఆ డైరెక్టర్కి మాత్రం కొంచెం ఎక్కువ సమాధానం చెప్పుకునే ఉంటుంది. ఎందుకంటే ఆ డైరెక్టరు ఈ హీరోతోనూ సినిమా చేయాలి, ఈ హీరోతోనూ సినిమా చేయాలి. సో ఆ సినిమా చేయాల్సినప్పుడు ఆ ఈగోయిజం అనేది, ఆ సర్కాజం అనేది దాంట్లో చూపించకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నేను అందరి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే సినిమాలాగా చూస్తే సినిమా వాళ్ళు మనకు మంచి సినిమాలు తీస్తారు, మనం కూడా ఎక్కువ రోజులు సినిమా చూడొచ్చు. మళ్ళీ 50 రోజులు ఆడాలి, మళ్ళీ 100 రోజులు ఆడాలి అనే సినిమాలు మనం చూడొచ్చు అని మాత్రమే చెప్తున్నాను. కానీ ఇందులో ఎవరి ఫ్యాన్స్ని హర్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా అలాగే తీస్తారా లేదా అనేది వాళ్ళకే వదిలేదు. ఒకవేళ మెగా ఫ్యాన్స్‌కి డైలాగ్స్ కొట్టినట్లు అందరూ అనుకుంటే, వాళ్ళు డైరెక్ట్‌గా ప్రోమోలోనో, ఈ టీజర్‌లోనో ఈ డైలాగ్ ఒక్కటన్నా పెట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే, వాళ్ళకే అనుకోవాలా? లేకపోతే వాళ్ళకి గాదు అనుకోవాలా? అంటే ప్రోమోలో పెడితే కట్ చేయమని చెప్పి కేసులు వేస్తారు కదా. ఒకవేళ ఓకే. మమ్మల్ని అన్నారు అని చెప్పి ఆంధ్రాలో సినిమా రిలీజ్ చేయనివ్వరు కదా ఓకే. ఆబ్వియస్గా.